ఇది కీలకమైన వార్త, అందుకే లాస్ట్ చదువుతున్నాను నేను ఈ పేపర్లో. బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ బేరాలట. సో ఇది సాధ్యమా అసాధ్యమా, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని మనం డిస్కస్ చేయాలి. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నది, బేరసారాలు నడుస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్కు గవర్నర్ పదవట, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి. ప్రతిపక్ష నేత అంటే అసెంబ్లీలో ఎల్పీ లీడర్ అన్నమాట. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఈక్వల్ టు కవిత బెయిల్. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని వెల్లడి. రుణమాఫీ కానివారు కలెక్టరేట్లో చెప్పుకోవచ్చని సూచన. ఏమంటున్నారు నిన్న? ఇది ఢిల్లీలో జరిగిన చిట్చాట్ అన్నమాట. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని నేను భావిస్తున్నా. కేటీఆర్ దాన్ని అప్పుడప్పుడు ఖండిస్తున్నారు తప్ప పూర్తిగా కాదనట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు విభిన్న స్థాయిలో బేరసారాలు చేస్తున్నారు. తొలుత రాజ్యసభ సభ్యుల చేరిక ఉంటుంది, తర్వాత ఇతర పరిణామాలు జరుగుతాయి. అంతిమంగా కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి లభిస్తాయి. ఇవే వారి ప్రాధాన్యతలు. 4 రాజ్యసభ సభ్యులు ఈక్వల్ టు కవిత బెయిల్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంటే 4 ఎవరైతే రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు బీజేపీలకు పోగానే కవితకు బెయిల్ వస్తుందట. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష నియామకం, రుణమాఫీ, సోదరుల రాజకీయ జోక్యం, తాను ఖరీదైన పాదరక్షలు ధరించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఫ్యామిలీ గురించి ఏడ మాట్లాడిండుగో. నా సోదరులకు ఎలాంటి ప్రభుత్వ హోదా లేదు, వాళ్ళు ఎందులోనూ జోక్యం చేసుకోవట్లే. మాది పెద్ద కుటుంబం, 150 మంది కజిన్స్ ఉన్నారు. కొందరు 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. మా కుటుంబంలో 50% అమెరికాలోనే ఉన్నారు. వారు స్వతంత్రంగా జీవించడంలో తప్పేంటి? ఆస్ట్రేలియా వెళ్తే బీఆర్ఎస్ నాయకులకు బాధ. బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు బాధ? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే సోదరులంతా వారి పనులు వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలా? నా సోదరుడి కంపెనీకి ఇథనాల్ తయారీలో సొంత పేటెంట్ ఉన్నది. వారు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతామంటున్నారు. అంతే తప్ప వారికి ప్రభుత్వం తరపున ఏ ప్రయోజనాలు ఇవ్వట్లేదు. పెట్టుబడుల కోసం ఫాక్స్కాన్ వారిని ఆహ్వానిస్తున్నప్పుడు తెలంగాణ వారిని ఎందుకు ఆహ్వానించకూడదు? భారీ ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేసే నాయకులు వేసుకునే బూట్లు, చెప్పుల ఖరీదు గురించి మాట్లాడడంలో అర్థం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వార్డు మెంబర్గా పోటీ చేసేవారు కూడా 1,00,000 నుంచి 2 లక్షల విలువైన చెప్పులు వేసుకుంటున్నారు. ఎవరయ్యో ఆ పాపాడు సర్పంచో? వార్డు మెంబర్ 1,00,000 2 లక్షల చెప్పులు వేసుకునే వార్డు మెంబర్ ఒక్కరిని చూపించండి. జరా 50,000 చెప్పులు వేసుకునే ఆయన చూపించండి. ఆ మాత్రం ధరించలేని వారు ఆ ఎన్నికల్లో పోటీ చేయలేరు. కేసీఆర్ సొంతంగా విమానం కొనుక్కోగలిగినప్పుడు వేరే వారు కనీసం చెప్పులు కొనుక్కోకూడదా? అంతే. ఇక ప్రతిదానికి కేసీఆర్తో కంపేర్ చేయండి. ఎప్పుడైతే మీరు కేసీఆర్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారో జనాలు దీన్ని రిసీవ్ చేసుకోరు. అంటే కేసీఆర్ మంచోడని కాదు, అరే ఆయన పెద్ద దొంగనే, ఆయన గురించి ఎందుక ఇంకా అని అంటారు. మీరు మార్పు కోసం వచ్చిన మీరేం చేస్తారో చెప్పండి. మళ్ళీ కేసీఆర్ విమానం కొనుక్కోలేదా, కేసీఆర్ అది కొనలేదా, కేసీఆర్ ఫామ్ హౌస్లో తినలేదా, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండలేదా, కేసీఆర్ 100 రోజులు సైలెంట్గా ఉన్నాడు, నేను 10 రోజులు ఉంటేంది, ఇట్లాంటివి వద్దు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, సాకులు వెతక్కండి. ఇంకొకటి, మా సోదరులు ఎక్కడ ఉన్నారు ఏంటి? ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు కదా, రాజకీయం చేస్తూనే ఉన్నారు కదా, అన్ని వాటిలో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు కదా. ఇన్వాల్వ్ అవ్వలేదని ఎట్లా చెప్పగలుగుతాం? తప్పేముంది అనండి. కాకపోతే తప్పేముంది, వాళ్ళు చేయలేదా మేము చేసిన వాళ్ళతో కూడా కంపేర్ చేసుకోండి. జనాలు డిసైడ్ చేసుకుంటారు ఏం చేయాలన్నది. సరే, ఇదంతా మనం ఒకసారి పక్కన పెడితే, తెలంగాణలో ఏ విద్యా సంస్థలో గంజా దొరికినా ఆ సంస్థను మూసేస్తాం. క్యాంపస్లోకి డ్రగ్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదే. మరి బెల్ట్ షాపుల మీద పరిస్థితి ఏంది? మేనిఫెస్టోలో పెట్టిన బెల్ట్ షాపులకు మంగళం పాడతాం అని చెప్పిన మీ హామీ సంగతి ఏంది? వాళ్ళు కూడా అడగరు ఎవరు, ఎందుకంటే ఆయన నచ్చే అడగాలి. వీళ్ళు రాయరు ఎట్లాగో. సో నా పాయింట్ ఏంటంటే, ఈ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే, అన్ని పేపర్లలో ఇదే వాడతాయి. బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం. ఇక వెలుగులో అయితే చెప్పక్కర్లేదు, ఇక వాళ్ళదే పేపర్ ఇది. నేను రాసిండా? వీళ్ళు దీని మీద రాయలేదు, కాకపోతే అందులో ఒక లైన్ పెట్టిరు. దిశలో కూడా ఇదే, బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయం, ఎప్పటికైనా జరిగేది ఇదే. అసెంబ్లీలో ఎల్ఓపీగా హరీష్ రావు, కొనసాగింపుగా కవితకు బెయిల్.
ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్త కనిపిస్తున్నది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ విలీనం జరగడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఒక క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చారు. సరే, ఆ అమ్మాయి లాస్య నందిత ఆమె చనిపోవడంతో ఎలక్షన్ వచ్చింది, ఆడ కాంగ్రెస్ గెలిచింది, 38కి పడిపోయింది. ఇప్పుడు 38 మంది ఉన్నారు. అందులో 10 మంది జంప్ అయ్యారు. వాళ్ళు జంప్ అయినా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టే లెక్క. సరే, ఆ జంపింగ్లు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలైతే 38 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. 119 నియోజకవర్గాలు ఉన్న ఈ రాష్ట్రంలో 38 మంది ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయం ఏం కాదు. మీరు చేసిన అరాచకం చాలని వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు చాలా మంచి నిర్ణయాన్ని ఇచ్చి మీకు 38 స్థానాలు ఇచ్చారు. సరే, మరి ఈ పార్టీ బీజేపీలో విలీనం అవ్వడానికి దేనికోసం అని అంటే కవిత కోసం అంటున్నారు, కవిత బెయిల్ కోసం అంటున్నారు. నేనేమంటున్నా, కవిత బెయిల్ కోసమే కేసీఆర్ పార్టీని విలీనం చేసే అవకాశం ఉందా? మరి కనీసం కవిత మీద అంత ప్రేమ ఉంటే, రాజకీయాలే కాదు కవిత నాకు ఫ్యామిలీ కావాలి, కుటుంబం కావాలి అన్న ఆలోచన కేసీఆర్కు ఉంటే, మరి కవితను ఇంతవరకు కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలే కదా. ఎక్కడ నాకు ఆ మరకంటతో అని కనీసం ఆమె దగ్గర కూడా పోలే కదా చూడడానికి కూడా. ఇంకొక విషయం, ఇక్కడ బీజేపీకి కూడా అంత అవసరం ఏమున్నది? ఇప్పుడు బీజేపీ మొన్నటి ఎలక్షన్స్లో, అసెంబ్లీ ఎలక్షన్స్లో కేసీఆర్తో కొల్యూడైరన్న కారణంగానే కదా వాళ్ళు 8 స్థానాలకు పరిమితమైంది. ఒకవేళ అది లేకుండా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే కనుక కవిత ఒకవేళ అరెస్ట్ అయి ఉంటే 8 నుంచి ఒక 20-30 స్థానాలైనా బీజేపీకి వచ్చి ఉండేవి. అయినా వాళ్ళు ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పోయారు. వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. అండ్ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి 8 ఎంపీ స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా షిఫ్ట్ అయింది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచింది. అండ్ మల్కాజ్గిరి సొంత నియోజకవర్గం, గతంలో ఎంపీగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరిలో కూడా బీజేపీ గెలిచింది. సరే, కాంగ్రెస్ వాళ్ళు దానికి రకరకాల కారణాలు చెప్పొచ్చు, కానీ అక్కడ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా కొంత షిఫ్ట్ అయింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే కేసీఆర్తో కలిసి ఉన్నారని ఖతమైపోయారు, అంటే ఇబ్బందుల్లో పడ్డారు వాళ్ళు. ఈసారి ఏకంగా పార్టీని విలీనం చేసుకొని ఆ బురదని, ఆ పెండని అదంతా రుద్దుకుంటారా? కొలాప్సే, ఇంకేముంటుంది? నష్టం ఎవరు? కేసీఆర్కి ఏం నష్టం లేదు ఇందులో. కేసీఆర్ తన ఫ్యామిలీని కాపాడుకుంటుండొచ్చు, లేకపోతే తన ఆస్తిని కాపాడుకుంటుండొచ్చు, తన మీద కేసులు రాకుండా చూసుకుంటుండొచ్చు, ఇంకేదైనా చేస్తుండొచ్చు. కానీ నష్టం ఎవరికి ఇక్కడ? బీజేపీకి నష్టం. ఒకవేళ ఇది జరిగితే వాళ్ళు ఎందుకు మరి ప్రయత్నం చేస్తారు? క్వశ్చన్ మార్క్. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి, 4.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ అవసరం ఏమున్నది? పైసలు ఏమన్నా ఇబ్బంది ఉందా? కేసీఆర్ దగ్గర బాగా పైసలు ఉన్నాయి, వాళ్ళకేం తక్కువ? ఏ కోణంలో, ఏ యాంగిల్లో బీఆర్ఎస్ విలీనం కావాలని బీజేపీ కోరుకుంటుంది? ఒకసారి రెండు అనలిస్టులకు ఫోన్ కాదా ఇన్నే గారికి కాల్ చేద్దాం. హలో అన్న, నమస్తే. లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ముఖ్యమంత్రి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, నేను భావిస్తున్నా ఆ రకంగా ఈ అవకాశం ఉంది. కేసీఆర్కి కేంద్ర ఏదన్నాడు కేసీఆర్ గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి, హరీష్ రావుకి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవి, మొత్తానికి కవితకి బెయిల్ వచ్చే ముందు 4 రాజ్యసభ ఎంపీలు ముందుగా బీజేపీలో జాయిన్ అవుతారు అని నేను ఒక చిట్ చాట్లో ఆయన చెప్పిన మాటలు. అంటే ఏ కోణంలో అయినా మీకు అనిపిస్తున్నదా విలీనమయ్యే అవకాశం ఉందని? అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇది వాస్తవం, ఇది అబద్ధం అనేది అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నోడు ఏ పార్టీలో పోతాడో, ఏ జెండా ఏ కండవ కప్పుకుంటాడో, ఏ రాజకీయ నాయకుడిని ఏ పార్టీని పొగుడుతుండో, ఏ పార్టీని తిడుతుండో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి భద్రతతో కూడిన రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి తన ఇంటెలిజెన్స్ ఉంటది. ఆయన ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండా, పిసిసి ప్రెసిడెంట్ హోదాలో చెప్పిండా, లేకపోతే ఒక సామాన్య రేవంత్ రెడ్డి అనే ఒక పౌరునిగా చెప్పిండా అనేది ఫస్ట్ ఆయన చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా చెప్తేనేమో మనందరం కూడా దాన్ని కొంత, ఎందుకంటే
ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా గానీ ఒక ఇంటెలిజెన్సీ ఉంటది, తర్వాత అధికార అనాధికార సమాచారం ఉంటది, అనేక రకాలైనటువంటి సోర్సెస్ ఉంటాయి. కాబట్టి మనం దాన్ని కొద్దిగా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటది. కానీ ఒక అవాస్తవాన్ని వాస్తవం చేయడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు ఒక అభద్రతలో ఉన్నాడు, 10 మంది ఎమ్మెల్యేలని తన గూటిలోకి చేర్చుకొని ఇప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళగొట్టాలనా, లేకపోతే ఎన్నికలకు పోవాలనా, లేకపోతే మొత్తంగా కూడా ఈ పార్టీ లేదని చెప్పి బీఆర్ఎస్ ఇక లేదని చెప్పి 10 మందిని కాపాడుకోవాలనా, ఇది ఒక అభద్రతతో కూడినటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఉన్నదనేది వాస్తవం. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు అవన్నీ ఒకటైతే, ఇప్పుడు మీరు రాజకీయాలని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు, విశ్లేషిస్తారు కాబట్టి మీకు బీఆర్ఎస్ వాళ్ళ కదలికలు కూడా మీకు తెలుసు. ఎందుకంటే గతంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు, సహాయం చేశారు, అక్కడి నుంచే వచ్చారు కాబట్టి కేసీఆర్ ఆలోచన విధానం మీకు తెలుసు. కాబట్టి ఇది జరగడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే మీ వ్యక్తిగత ఆలోచన. అంటే ఒకటైతే ఒత్తిడి, చాలా తీవ్రమైన ఒత్తిడి, ఏది కూతురు బెయిల్ విషయంలో జరుగుతున్నటువంటి ఒక ఒత్తిడి అయితే కేసీఆర్ మీద, శోభోదన మీద ఉందనేది వాస్తవం. అయితే మరి ఈ ఒత్తిడిని ఎంతవరకు ఆయన ఎదుర్కొంటాడు, ఎంతవరకు తట్టుకుంటాడు, మానసికంగా ఎంతవరకు సిద్ధమవుతాడు అనేది $1,00,000 క్వశ్చన్ అది. అంటే ఇప్పుడు బిడ్డ జైల్లో ఉందని ఒత్తిడి ఉండొచ్చు, కానీ విలీనం చేయమని ఏమైనా ఒత్తిడి వాళ్ళ వైపు నుంచి ఉందా? వాళ్ళ వైపు నుంచి ఏమి, వాళ్ళ వైపు బీజేపీ వైపు నుంచి ఒత్తిడి ఉందనేది అయితే వాళ్ళు రాజకీయంగా బీఆర్ఎస్ ని పతనం చేయాలి, బీఆర్ఎస్ లేకుండా చేయాలి, ప్రాంతీయ పార్టీలను మొత్తంగా కూడా లేకుండా చేయాలనేది అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆలోచన విధానం, పాలసీ అది. అదొక బీఆర్ఎస్ మీదనో ఒక లేకపోతే ప్రాంతీయ పార్టీలుగా ఉన్న దేశంలో ఉన్న అనేక పార్టీల మీద కూడా అదే ఉంటది. అవకాశం దొరికినప్పుడు ఎవడైనా గానీ అవకాశం దొరికినప్పుడు అదురు చూసి దెబ్బ కొట్టమని చెప్తారు పెద్దలు. అదురు చూసి దెబ్బ కొట్టు, పదురు చూసి ఇత్తనం పెట్టమంటారు. ఈ అదురు చూసి దెబ్బ కొట్టడం అనేది అది ఎవరైనా చేసే పనే. అదురు ఏంటిది? ఇవాళ కవిత బెయిల్ అనేది బీఆర్ఎస్ కి ఒక, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కాదు, కేసీఆర్ లేకపోతే శోభోదనకు సంబంధించిన విషయం ఇది. అది కేటీఆర్ వారికి ఎంత ఉంటది, హరీష్ కి ఎంత ఉంటది, సంతోష్ కి ఎంత ఉంటది, లేకపోతే అక్కడున్న కోటరీ మొత్తానికి ఎంత ఉంటది అనేది అది వేరే విషయం. కానీ తల్లి తండ్రిగా ఉన్నటువంటి వాళ్ళిద్దరికి మాత్రం కవితా బెయిల్ విషయం అనేది అది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న విషయం కాబట్టి ఇది బీఆర్ఎస్ కి కవితా బెయిల్ కు సంబంధం లేదు. ఓన్లీ కేసీఆర్ శోభోదనకు సంబంధించిన విషయమే. ఎంతో కొంత ఉంటే కేటీఆర్ ఉండొచ్చేమో గానీ బీజేపీ దీన్ని సాకుగా చూపెట్టి అవకాశంగా తీసుకోనో, వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళకి సంబంధించిన ఒకరిద్దరు ఎంపీలు కూడా దీని మీద మాట్లాడుతా ఉన్నారు. ఢిల్లీలో లోక్సభ సమావేశాల సందర్భంగా కూడా వాళ్ళు అక్కడ లాబీలో గానీ లేకపోతే మీడియా వాళ్ళతో గానీ వాళ్ళు కావాలని కూడా తెలుగు మీడియా వాళ్ళతోటి కూడా వాళ్ళకి తెలుగు రాకున్నా గానీ పరిచయం లేకున్నా వచ్చి తెలుగు మీడియా వాళ్ళతోటి ఆర్ఎస్ఎస్ కి సంబంధించి అంటే మోడీ అమిత్ షాల అనుంగ శిష్యులైనటువంటి వాళ్ళు తెలుగు మీడియా దగ్గరికి వచ్చి కూడా మాట్లాడిన సమాచారం నాకుంది. ఏమని? ఇదే మీ రాష్ట్రానికి చెందిన మీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేత బీజేపీలో చేరబోతుండని మాట్లాడింది. ఎవరు మాట్లాడిండ్రు? అమిత్ షా మోడీల అనుంగ శిష్యులైనటువంటి భజన చేసేటువంటి కాలు మొక్కే ఏలు మొక్కే అటువంటి వాళ్ళు ఎవరైతే ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రము, అది యూపీ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, గుజరాత్ నుంచి ఉన్న అటువంటి వాళ్ళు వచ్చి తెలుగు మీడియా తోటి ఇది ఈ లీకులు ఇచ్చింది గాని ప్రచారం చేసింది గాని అమిత్ షా మోడీలకి దగ్గరగా ఉండే ఎంపీలు వచ్చి మాట్లాడింది వాస్తవం. రైట్. సరే, ఇక్కడ తెలుగు మీడియా ఎంపీలు అంటే తెలుగు ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎవరు కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కావచ్చు, వీళ్ళు దీన్ని కొట్టి పడేస్తారేమో గానీ నాకు పక్కా సమాచారం ఉంది, ఆధారాలతో కూడిన సమాచారం ఉంది. బీజేపీ ఎంపీలే దీన్ని ప్రచారం చేసిండ్రు. దాంట్లో గుజరాత్ ఎంపీ ఉన్నాడు, యూపీ ఎంపీ ఉన్నాడు, ఒరిస్సా ఎంపీ ఉన్నాడు. వాళ్ళే వచ్చి తెలుగు మీడియా తోటి మాట్లాడిండు. మరి ఎందుకు మాట్లాడిండ్రు మరి వాళ్ళు?
ఓకే, మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ అదే వాస్తవం అయితే వాళ్ళ అధికారికంగా మన ఇక్కడ తెలంగాణ నుంచి ఉన్న ఎంపీలు మాట్లాడాలి. ఓకే, దొంగచాటుగా వీళ్ళు ఎందుకు లీకులు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే దీని వెనక ఒక కుట్ర జరుగుతా ఉన్నది, దీని వెనక ఏదో ఒక మతలబు ఉన్నది అనేది అయితే మనకు అర్థమవుతున్నది. కాబట్టి అంటే కేసీఆర్ శోభోదనకు సంబంధించిన ఒత్తిడి ఒకవైపు ఉన్నది, ఇంకొక వైపు ఏమో ఇవి బీజేపీకి దీన్ని లేకుండా చేస్తే ఈ ప్లేస్ లో మేము వచ్చి కూర్చోవచ్చు అనేది వాళ్ళకున్న ఆశ, కోరిక. ఓకే, యా, ఇది ఇప్పుడు జరుగుతున్నది. నేను అనుకోవడం ఇంకొక 15-20 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చేది అవకాశం ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ. కలుద్దాం. మనం హైదరాబాద్లో ఉన్నారా? లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ. యా, సో గాదా ఎన్ఏ గారు చెప్తున్నారు సంథింగ్ ఈజ్ ఫిష్ అనమాట. ఏదో జరగబోతున్నది, 15 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీలో ఉన్న కొంతమంది కేసీఆర్కు దగ్గరగా ఉన్న ఎంపీలే ఈ రకమైన ఆలోచన అండ్ మీడియా దగ్గరకు వచ్చి వాళ్ళే చెప్తున్నారని అంటున్నారు. మరి దీని వెనకాల ఏం జరుగుతున్నది అన్నది చూడాలి. కొండా విశ్వేశ్వరరెడ్డికి ఒకసారి కాల్ చేద్దాం. సో ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే గతంలో మనం ఇంటర్వ్యూ చేసినాం ఆయన్ని. ప్రభుత్వ అంటే పార్లమెంట్లో బీజేపీ విప్గా కూడా ఆయన ఉన్నారు. మొత్తం 16 మంది విప్పులు ఉంటే అందులో ఒకరు విశ్వేశ్వరరెడ్డి గారు. సార్ నమస్తే, లైవ్లో ఉన్నారు మీరు. ఎనీ పాసిబుల్ సార్? ఒక చిన్న ప్రశ్న. సో నిన్న రేవంత్ చిట్ చాట్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్నది మళ్ళీ ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు కొట్టిపడేశారు. సో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పీసీసీ చీఫే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో అతి త్వరలో కేసీఆర్ గవర్నర్ పదవి, కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి రాబోతున్నది. 4 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో జాయిన్ అయి కవితకు మార్గం సుగమం చేయబోతున్నారు బెయిల్ రావడానికి అని. సో మీ పార్టీ ఎట్లా చూస్తున్నది? మీరు ఒక ఎంపీగా అండ్ మీ పార్టీ విప్గా ఉన్నారు. మేము ఓడిపోయిందే దాని కొరకు. ఇంతకు ముందు ప్రచారము ఒకసారి ట్రై చేసిండ్రు, పని చేసింది. ఏంటంటే మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నామని, మేము కవితను అందుకే జైలు వేస్తలేమని. ఓకే, ఆ ప్రచారంతో మాకు నష్టమైంది. మళ్ళీ దాని తర్వాత బెయిల్ వస్తుంది లేకుంటే ఈడ్ చేస్తుందని మళ్ళా ప్రచారం, మళ్ళా నష్టమైంది. సో వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారు. 2 సార్లు మేము దోకా తిన్న వాళ్ళము. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోతే కూడా మాకు నష్టం అవుతుంది. రాజకీయాలలో ఏమన్నా సాధ్యం. మన ఇద్దరం దుష్మన్లు ఉన్నా కూడా దోస్తులు అవుతాము, దోస్తులు కాకుండా పొత్తు పెట్టుకుంటాము. కానీ నీకు లాభం నాకు నష్టం అయితే నేను మానాన పెట్టుకోను. అవును, ఇది అసాధ్యము. ఆ పార్టీ బురద మా మీద సల్లుతే, మా తెల్ల బట్టల మీద చల్లితే మాకు నష్టమైంది. మళ్ళీ గులాబీ బురద మా మీద చల్లితే మాకు చాలా నష్టమైతుంది. ఇది అసాధ్యము. ఇది అయితే మాకు చాలా నష్టము. ఇవి అందరికి కూడా కింది నుంచి మీది వరకు అందరికి తెలిసింది. వాళ్ళకి ఇట్లా లాభం అయితేనే ఊకే చెప్తా ఉన్నారు. ఇది పాలిటిక్స్. కానీ ఎలక్షన్స్ కూడా లేవు కదా సార్. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముందని మీ అనుమానం? ఎందుకంటే అక్కడి సైడ్ ఎక్కువ మంది వస్తలేరు, ఇక్కడ దిక్కు రావద్దని. ఎందుకంటే ఎంతో మంది ఇక్కడ దిక్కు వస్తున్నారు. కేటీఆర్ ఇంకా రేవంత్ రెడ్డి గారు కలిసి ఒక ప్లాన్, అంటే వాళ్ళు కలిసో లేకుంటే కలవకనో ఒక ప్లాన్ అయితే వాళ్ళ కామన్ ఎజెండా ఉంది. ఎవరు కూడా బీజేపీ దిక్కు పోరు. టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఎందుకు పోతావా, మనమే కలుస్తున్నాము, నువ్వు ఎందుకు పోతావని. ఓకే, అది బీజేపీకి రాకుండా ఎంతో మంది ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ కు పోదలుచుకోలేదు. అక్కడ దబదబ 10-12 వరకు చేరిండొచ్చు. ఇప్పుడు స్లో డౌన్ అయింది. 26 టార్గెట్ వాళ్ళు చేరరు. కానీ తక్కిన 20 మంది, తక్కిన 16 మందో 14 మందో ఇటు రాకుండా అది ప్లాన్ అంతే. ఓకే, సో మరి ఇప్పుడు కవిత బెయిల్ అవసరం వాళ్ళకే ఉంది కదా సార్, వాళ్ళకే అవసరం ఉంది కదా. మరి అందుకోసమే బీజేపీ దగ్గరికి వెళ్ళడానికి ఏమన్నా ఆలోచిస్తున్నాడేమో కేసీఆర్. ఛాన్స్ లేదా? వాళ్ళకు ఉండొచ్చు. ఓకే, నా దగ్గర చేరుతుందుకు వాళ్ళకు ఉండొచ్చు. మాకుందా, మాకు నష్టం అవుతుంది. ఓకే, చాలా నష్టం అవుతుంది. సో ఆ విషయంలో మీకు క్లారిటీ ఉన్నది. మీకు నష్టం అవుతుంది. అదే అంటున్నాను. టిఆర్ఎస్ కు లాభం అవుతుంది, మాకు నష్టం అవుతుంది. ఓకే, యా, మేము ఎందుకు ఒప్పుకుంటాం? అవును, యా, రైట్ సార్. లాభ నష్టాలు ఇడిచిపెట్టు. తెలంగాణను ముంచింది, తెలంగాణను ద్రోహం చేసింది, ఉద్యమకారులను దోకా చేసిన పార్టీ మాకు. మేము పెట్టుకుంటా ఎన్ని అబద్ధాలు. అవును, యా,
10 ఏళ్లలో 10,000 అబద్ధాలు దళితులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని ముంచిన పార్టీని మాకు పెట్టుకుంటాం. మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటామా? రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇస్తున్న క్లారిటీ. అసాధ్యమని ఆయన చెప్తున్నారు. గతంలో కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు, కానీ సాధ్యమయ్యే అంశాల్లో ఈ అంశం ఉంటుందా అన్నది మనం భవిష్యత్తులోనే చూడాలి. సో ఈ అంశానికి ఒక 15-20 రోజుల్లో తెరపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అండ్ బీజేపీలో కూడా కేసీఆర్ మీద పెద్ద ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు, అరవింద్, బండి సంజయ్ ఇట్లాంటి కీలకమైన నాయకులు చాలామంది మనకు కనిపిస్తారు. మరి ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా కేసీఆర్ ఫ్యామిలీ మీదనే అటాక్ చేసిరు. మరి వీళ్ళు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కే. చూడాలి. మరి ఏదైనా రాజకీయాల్లో సాధ్యమే అని అంటారు, సాధ్యం కూడా. బట్ ఈ అంశం అందులో ఉందా అన్నది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది.